హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ నరసింహరాజు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను. ఫోన్ నెంబర్ 8101074531. జూలై 8 సోమవారం. కుంభరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి కొంత స్ట్రెస్ పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అది ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు చేసే పనులలో కాస్త ఒత్తిడికి గురవుతారు. ఈరోజు మొత్తం మీద మీరు బిజీగా ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుంభరాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున మీ సీనియర్ల సహకారంతో మీ పనులు త్వరగా పూర్తవుతాయి. అదేవిధంగా రేపటి రోజున కాలం ఎంతో విలువైంది అని మీరు గ్రహిస్తారు. తద్వారా మీరు చేస్తున్న పనులు అన్నీ కూడా శ్రద్ధ పెట్టి చేయడం ద్వారా అనుకున్న ఫలితాలను ఖచ్చితంగా సాధిస్తారు. అలాగని మీరు మీ కుటుంబానికి మాత్రం దూరంగా ఉండకూడదు. ఈ సమయాన్ని మీ కుటుంబంతో మీరు గడపడం చాలా ముఖ్యం. ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో మీకు అనుకోని ఒక సర్ప్రైజ్ని అందుకుంటారు. అదేవిధంగా రేపటి రోజున మీ మధ్య ఉన్న గొడవల నుంచి బయటపడతారు. ఈ రాశి ప్రేమికులకు కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని నిందించటం అంత మంచిది కాదు. వారు ఏ మాట చెబుతున్నారో పూర్తిగా విన్న తర్వాతనే ఒక నిర్ణయానికి రావటం మంచిది. ఇక అనవసర విషయాలలో జోక్యం వద్దు. ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్ననాటి మిత్రులు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఆర్థిక పరంగా మీకు కొంత ఖర్చులు పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇప్పుడు ఫలిస్తుంది. వ్యాపారులకు కూడా యథావిధిగా సాగనుంది. మీరు చేసే ప్రతి పని కూడా లాభసాటిగా మారుతుంది. కాకపోతే మీరు కొంత ఒత్తిడికి గురవుతారు. మీరు విశేష ఫలితాలను పొందటానికి నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం ద్వారా మీకు ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీరు మీ పనిని జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. మీ సంబంధంలో అపార్థాన్ని అనుమతించవద్దు, లేకపోతే మీ సమస్యలు పెరుగుతాయి. మీరు ఒకరి మాటలను విశ్వసిస్తే అవి గొడవలకు దారితీస్తాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలతో జాగ్రత్తగా ఉండండి. మీ అన్యోన్యతను చూసి మీ కుటుంబంలోని ఒకరు మీ మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు చెప్పుడు మాటలు నమ్మకండి, అది గొడవలకు దారితీస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.